స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి దినము బ్రతుకున్నమాట కేవలం యేసయ్య కృపని నమ్మి విశ్వసించి ముందుకు సాగాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. దేవునికి స్తోత్రం. మరి 40 సంవత్సరాలు వారు బట్టలు పాతికెళ్ళిపోలేదట, వారి చెప్పులు అరిగిపోలేదట, మరి వారిలో సత్తువ తగ్గలేదట. దేవునికి స్తోత్రం. మరి గొప్ప దేవుడు గొప్ప మన్నాతో పోషించాడు. ఈ దినం బ్రతుకున్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు అనుకోవచ్చు, లేదా మనం తింటున్న ఆహారం అని ఒకవేళ మనం అనుకుంటే అది పొరపాటు. కేవలం మరి దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల మనము బ్రతుకుతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సంగతిని గమనించి మరి దేవుని కృప కోసం, దేవుని మాట కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూసి మరి ఆయన ఇచ్చే ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మాకు ఎన్నో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభు. ఎన్నో జాగ్రత్తలు మేము తీసుకుంటున్నప్పటికీ అయా మేము బ్రతుకున్నామంటే కేవలం నీ నోట నుండి వచ్చిన మాట వల్లనే నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా నాయన, నీ కృప మా అందరిపై ఉంచినందుకు నీకు స్తోత్రాలు. స్తుతులు. ఈ దినం బ్రతుకున్నామంటే అది నీ కృపని నాయన నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఎంతమంది ప్రజలు నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఆహారం లేక ఉన్నారో ప్రభువా, ఆయా పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు, అందరూ విడవబడిన స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు కనికరించండి, నీ కాపుదల్లో ఉంచండి, దీవించండి తండ్రి. మీ చిత్తం జరిగించమని నీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ కాపుదలు ఉంచమని ఈ దినం నీ బిడ్డలు ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలు అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.